మన సిరీస్ ఆఫ్ ఏంజల్ నెంబర్స్ లో నౌ వీఆర్ ఎట్ 999. 999 అంటే కూడా చాలా మందికి ఇష్టం, చాలా మంది చూస్తారు కూడా, అదే దాచిపెట్టుకుంటారు కూడా. ఒక్కసారి 999 అర్థం ఏంటో మీ మాటల్లో చెప్పండి మేడం. సో 999 బేసిక్గా మనం 9 ఎప్పుడైనా మాట్లాడుకున్నాం, గాడ్ నెంబర్ అని మాట్లాడుకున్నాం. కానీ ఏంటంటే ఇది న్యూ బిగినింగ్స్ అని చెప్పడానికి కూడా వస్తుంది. ఒకటి ఏంటి అయిపోయింది, న్యూ బిగినింగ్ వస్తుంది. ఆ న్యూ బిగినింగ్లో ముందుకు వెళ్తావు, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, తప్పక వస్తుంది న్యూ బిగినింగ్ నీకు. లేకపోతే నువ్వు అనుకున్న పాత్లోనే నీకు బ్రాంచెస్ వస్తాయి. సపోజ్ బిజినెస్ ఉంది, ఒక ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు, క్యాంటీన్ ఉంది అనుకుందాం, దాంట్లో డ్రింక్స్ బిజినెస్ రావచ్చు, లేకపోతే ప్యాకెటెడ్ ఫుడ్ బిజినెస్ రావచ్చు, ఇట్లాగా. సో న్యూ బిగినింగ్ సంకేతం. న్యూ బిగినింగ్ అంటే ఏంటి, న్యూ ట్రెండ్స్ వస్తున్నాయి, అన్నీ కొత్త వస్తున్నాయి. నువ్వు అనుకున్న దానికన్నా ఏంటంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. అంటే ఏంటి, సంపదని అట్రాక్ట్ చేయొచ్చు, నాట్ ఓన్లీ దట్ స్పిరిచువాలిటీని అట్రాక్ట్ చేయొచ్చు. సో 999 ఏమైంది, 9 + 9 + 9 is 27, అగైన్ 9. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఇట్. అంటే ఏంటి, నీవు అనుకున్నది తప్పక సాధిస్తావు, నీకు హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పడానికి కూడా వస్తుంది. నీ పర్పస్ కూడా నీకు తెలిసిపోతుంది దీంట్లో. అంటే ఏంటి, ఏం చేయాలి లైఫ్లో, నీ పర్పస్ ఎందుకు మనం ఇంత మాట్లాడుతున్నావు అంటే, నీ పర్పస్ తెలిసినప్పుడు నువ్వు హ్యాపీ అవుతావు. ఇప్పుడు ఉత్తినే డబ్బు వచ్చింది అనుకో, డబ్బు ఇస్ నథింగ్ బట్ ఎ టూల్. వెల్త్ అనేది ఏంటి, టూల్. ఎంతోమంది ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు, అందరూ హ్యాపీగా ఉన్నారా? వి హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్, వాళ్ళు విడిగా అంటే ఏంటి, బోల్డ్ ఫేమ్ సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఫేమ్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది, మనుషులు ఉంటారు. వాళ్ళు విడిగా లెట్సే ఒక హోటల్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ విడిగా చనిపోయిన రోజులు ఉన్నాయి. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మన బయటకు ఎలా కనిపిస్తారు, చాలా ఆనందంగా కనిపిస్తుంటారు. సో ఎప్పటికైనా సరే కంటెంట్మెంట్ కానీ ఎప్పుడు వస్తుంది మనకి, న్యూ బిగినింగ్స్ అంటే మనకు ఉన్న దానికన్నా ఎక్కువ వచ్చే బిగినింగ్స్ వచ్చినప్పుడు, దాంట్లో ముందుకెళ్ళినప్పుడు, నువ్వు అది పొందినప్పుడు, పర్పస్ని నువ్వు సాధించినప్పుడు, అట్ ద సేమ్ టైం షేరింగ్ చేసినప్పుడు, నీకు ఉన్నది పక్క వాళ్ళతో షేర్ చేయమని కూడా చెప్పడానికి ఇలాంటి నెంబర్స్ కనిపిస్తాయి. అంటే ఏంటి, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, కొంతైనా షేర్ చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. ఎందుకంటే పక్క వాళ్ళ హ్యాపీనెస్ చూసి మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు నలుగురికి మనం వండి పెడతాం, మన వాళ్ళంతా సనాతన ధర్మంలో మొత్తం అంతా ఇదే చెప్పారు, పండగలు చెప్పారు. అంటే ఏంటి, ఏదైనా సెలబ్రేషనే, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సెలబ్రేషన్. నువ్వు సెలబ్రేట్ చేసినప్పుడు ఏం చేస్తావు, పంచుకుంటావు. నువ్వు చేసింది పంచుకుంటున్నావు, నీకు ఉన్నది పంచుకుంటున్నావు. అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనేది అదే. సో ఇలాంటివి ఏంటంటే న్యూ ట్రెండ్స్, న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓల్డ్ వన్స్ ఏంటంటే నీకు కొంచెం మిటిగేట్ అవుతున్నాయి, కొత్తది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు న్యూ బిగినింగ్స్ అంటే ఏంటి, ఏదైనా సరే మనం అందుకోవాలని పైకి వెళ్తాం, పైకి వెళ్ళడమే కదా లైఫ్. సో పైకి వెళ్ళడానికని ఈ నెంబర్స్ అనేవి కనిపిస్తాయి. న్యూ బిగినింగ్స్ అంటే మనం 000 కూడా మనం న్యూ బిగినింగ్స్ చెప్పుకున్నాం. కానీ ఇదేంటంటే ఇంకా కొత్త బిగినింగ్స్, బెటర్ లైఫ్కి, ఏదైనా అందుకోవడానికి, పైకి వెళ్ళడానికి, అందులో అందుకోవడానికి అని చెప్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఈ నెంబర్స్ కనిపిస్తాయి. మనం మాట్లాడుకున్న ఎక్కడెక్కడ కనిపిస్తాయని, బిల్ బోర్డ్స్, కారు అండ్ నోట్స్ మీద కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే మనకి బిల్స్ ఎక్కువ, బిల్ బోర్డ్ అంటే పెద్దది, కార్కి ముందు ఇలా వీటిలో అంతా కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మేము క్లాసులు పెడుతూ ఉంటాం, దానికి కూడా 999 పెడతాం ప్రైస్ కింద, ప్రైస్ ట్యాగ్ 1000 కి బదులు 999 పెట్టడం. ఎందుకంటే బాటాకి వెళ్తే అన్ని అవే ఉంటాయి, డిమార్ట్కి వెళ్ళినా అవే ఉంటాయి. ఎందుకంటే ఈజీ కదా, దాని తర్వాత నెక్స్ట్ నెంబర్ వేస్తే అది వేరే పెద్ద అమౌంట్ అయినట్టు వాళ్ళకి లెక్క అయిపోతుంది అనమాట. సో 999 అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది. తప్పక ఈ నెంబర్ కనిపించినప్పుడు గ్రాటిట్యూడ్ వెళ్ళడం, 4 9s కూడా కనిపించినా మనకి బెనిఫిట్. ఏదైనా సరే, ఏదైనా రిపీట్ అయినప్పుడు 3 కన్నా 4 అయినా ఒక నంబరు రిపీట్ అయినప్పుడు వి కాల్ దెమ్ as ఏంజల్ నంబర్స్. అన్నిటికీ సేమ్ మీనింగే ఉంటుంది అనమాట. వెరీ నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ కాన్వర్సేషన్. సిరీస్ ఆఫ్ ఏంజల్ నెంబర్స్ అన్ని కంప్లీట్ చేసేసాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నమస్తే.